శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ అంటే శుక్రవారం రోజున చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క పట్టి విడుపు సమయాలు ఏంటి, ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, సూతకాల నియమాలు అనేది పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సూర్యుడు చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి యొక్క దట్టమైన నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఈ చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. మనకి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీన మొదటి చంద్రగ్రహణం అయితే ఏర్పడిందండి. ఇప్పుడు మనకి ఏర్పడేది రెండవ చంద్రగ్రహణము. ఇది 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున, ఈ రోజే రాఖీ పౌర్ణమి అండి. ఈ రోజునైతే ఏర్పడబోతుంది. అయితే ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏందో తెలుసుకుందాం. ముందుగా ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయం వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 8:04 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున ఉదయం 11:21 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మరియు హిందూ ధర్మశాస్త్ర నియమాల ప్రకారం ఏ గ్రహణమైనా మనం ఉన్న ప్రాంతంలో కంటికి కనిపించినప్పుడు మాత్రమే ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. కనిపించినప్పుడు గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కానివ్వండి, ఎలాంటి సూతకాలం కానివ్వండి పాటించిన అవసరం లేదు. అయితే మనకి ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం అనేది పగటిపూట ఏర్పడుతుందండి. ఈ పగటిపూట మనకి ఈ చంద్రుడు అనేది కనిపించడు కాబట్టి, ఈ గ్రహణం అనేది మనకు కనిపించదు కాబట్టి ఈ గ్రహణం అనేది మనకైతే వర్తించదండి. గ్రహణానికి సంబంధించిన సూతకాలం కూడా మనకైతే వర్తించదు. అంటే మన భారతదేశం వాళ్ళు ఈ గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి. గ్రహణానికి సంబంధించిన సూతకాలం కూడా పాటించిన అవసరం లేదు. యథావిధిగా మనం పూజలు, వ్రతాలు, ఇంకా రాఖీ పట్టడము ఇవన్నీ ఎలా నిర్వహించుకుంటామో అలాగే యథావిధిగా ప్రతి కార్యక్రమం అయితే నిర్వహించుకోవచ్చండి. అయితే ఈ గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రం ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. అయితే ఈ గ్రహణం ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో తెలియజేస్తాను. ఈ గ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మన భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఈ గ్రహణ నియమాలు అనేది పాటించాలి. ఈ గ్రహణ సూతకాలం అనేది పాటించాలండి. అయితే గర్భిణీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దంటే మనకైతే ఈ చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి గర్భిణీలు కూడా ఎలాంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదండి. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ గ్రహణానికి సంబంధించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.